హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్, తెలుగుమిత్రులకు స్వాగతం. సో చాలా రోజుల తర్వాత నేను బోర్డు యూస్ చేస్తున్నాను. సో అందుకు ప్రతిఫలంగా మార్కెట్ గురించే కాకుండా కొన్ని షేర్ల గురించి కూడా డిస్కస్ చేస్తాను. సో ఐ బిలీవ్ యూ లైక్ ఇట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఈరోజు 24,000 అనేది మర్చిపోండి, 25,400 క్రాస్ అయింది నిఫ్టీ. వరుసగా ఎన్ని రోజుల నుంచి పెరుగుతున్నదో గమనించారా? అలా పెరగటం మొదలు పెడితే అంతే అలాగే పెరుగుతుంది, తగ్గటం మొదలు పెడితే తగ్గేటప్పుడు కూడా అలాగే తగ్గుతుంది కదా ఒక్కోసారి. సో ఇట్స్ ఎ గుడ్ న్యూస్. టారిఫ్ వార్ ఎలా ఉన్నా, తర్వాత గ్లోబల్ టెన్షను, గ్లోబల్ వార్ ఎలా ఉన్నా, ఉక్రెయిన్, రష్యా, తర్వాత గల్ఫ్ కంట్రీస్ వర్సెస్ ఇజ్రాయెల్, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ మార్కెట్స్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. ఎట్లా చెప్పాలంటే మీకు హ్యాంగ్సెంగ్ చూడండి 26,000 దాటిపోయింది. 19,000 18,000 రేంజ్కి ఉండేది. తర్వాత తైవాన్ చూడండి మనల్ని కూడా అధిగమించేసింది, 25,700 అట్లాగంటే 26,000కి థ్రెషోల్డ్, ఎట్ ది థ్రెషోల్డ్ ఆఫ్ 26,000. అంటే ఏషియన్ మార్కెట్స్ దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ కదా. నాస్డాక్ చెప్పక్కర్లేదు, 22,000 ఎప్పుడో క్రాస్ అయిపోయింది. నేను ఎప్పుడో నాస్డాక్ 10,000 ప్లస్ ఉన్నప్పుడు ఈటీఎఫ్ కొనుక్కోండి, ఓతిలాల్ ఓస్వాలు ఎంఓఎన్ అనేదో ఉంది, అది కొనుక్కోండి అని చెప్పాను కదా. అది 17,000 18,000 రేంజ్లో నేను ప్రాఫిట్స్ బుక్ చేసుకోమని చెప్పినట్టున్నాను. కానీ అది అక్కడ ఆగలేదు కదా, 22,000 అంటే మోర్ దాన్ డబుల్ అయింది. ఒక ఇండెక్స్, అమెరికన్ ఇండెక్స్ నాస్డాక్ చూడండి మోర్ దాన్ డబుల్ అయింది. జస్ట్ 3 years కంటే ఎక్కువ అవ్వాల, 2.5 years అయ్యేంతో అయినట్టుంది. మరి యూరోపియన్ మార్కెట్స్ దే ఆర్ స్టిల్ ఓకే. కొంచెం 23-24లో 23-24 వరకు కొంచెం డల్గా ఉన్నా ఓవరాల్గా పికప్ అయ్యాయి, డూయింగ్ వెల్. అన్నిటికంటే ఎక్కువగా పికప్ అయ్యి బాగా ముందుకెళ్ళి దూసుకుపోయిందల్లా ఇండియన్ మార్కెట్. ఆ తర్వాత లాస్ట్ 1 yearలో కొంచెం సబ్డ్యూడ్గా ఉంది. బట్ నౌ ఇట్ ఈస్ లైక్లీ టు పికప్ వన్స్ అగైన్. అది ఎంత టైం పడుతుందంటే చూడాలి. నిన్న మరి అమెరికన్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించేసింది. చూడండి ఇంట్రెస్ట్ రేటు అమెరికన్ యుఎస్ ఫెడరల్ ఇది 0.25% తగ్గించింది ఇంట్రెస్ట్ రేటు. సో వాట్ అబౌట్ ఇండియా కూడా 0.25 టైం ఉందిలేండి, ఇంకా తగ్గించవచ్చు, అంతకని ఎక్కువ తగ్గించకపోవచ్చు. సో ఒక పక్కన జిఎస్టీ రిఫార్మ్స్, ఇంకో పక్కన ఎక్స్పెక్టేషన్ దట్ ఇండియన్ సెంట్రల్ బ్యాంక్ ఆల్సో, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆల్సో మే ఫాలో సూట్ అమెరికా బై టేకింగ్ ఎ క్లూ ఫ్రమ్ అమెరికా. సో ఇవన్నీ కూడా ఏంటంటే దీస్ ఆర్ గోయింగ్ టు ఆగర్ వెల్ ఫర్ అవర్ స్టాక్ మార్కెట్. సడన్గా మధ్యలో ఏదన్నా జరిగిందనుకోండి టప్పని పడిపోతాయి, భయపడకూడదు, టప్పని పడిపోయి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అందుకుంటాయి. ఎందుకంటే ఎకానమీలో స్ట్రెంగ్త్ ఉందా లేదా అది ఇంపార్టెంట్, కంపెనీల పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అది ఇంపార్టెంట్. అవి బాగుంటే ఎవ్రీథింగ్ విల్ బి రైట్ ఆన్ ట్రాక్. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో నెక్స్ట్ అందువల్ల ఏంటంటే ఈ నేపథ్యంలో కొన్ని స్టాక్స్ బేస్డ్ ఆన్ దేర్ పెర్ఫార్మెన్స్ అండ్ అదర్ రీజన్స్ దే పికప్. ఈరోజు నిఫ్టీ గురించి, మార్కెట్ గురించి ఇంతకన్నా చెప్పడానికి ఏం లేదు, ఎందుకు రోజు చెప్పుకునేదే కదా. వెరైటీ స్పెషల్గా చెప్తాను. ఏంటంటే బ్రేక్అవుట్ స్టాక్స్ జనరల్గా డీసెంట్ రిటర్న్స్ ఇస్తాయి, మార్కెట్లు కూడా బాగుంటాయి. నౌ దట్ ది మార్కెట్స్ ఆర్ గోయింగ్ గ్రేట్ గన్స్. కాబట్టి ఇట్లాంటి ఈ సందర్భంలో బ్రేక్అవుట్ అయిన స్టాక్స్ ఉన్నాయా? ఎందుకుండు, ఎప్పుడూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో మార్కెట్లు బాగున్న నేపథ్యంలో, ఈ డెవలప్మెంట్స్ జరిగిన నేపథ్యంలో బ్రేక్అవుట్ స్టాక్స్ ఐడెంటిఫై చేయటం తెలియాలి, నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత బ్రేక్అవుట్
అయిన స్టాక్స్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్ దాన్ని పర్సూ చేయాలి, ఫాలో అవ్వాలి. ఏంటి దీని స్టోరీ ఏంటి, ఎందుకు బ్రేక్అవుట్ అయింది, నిప్పులేందే పొగరాదు. బ్రేక్అవుట్ అయ్యింది అంటే దేర్ మస్ట్ బి సంథింగ్ గుడ్. అసలు యాక్చువల్గా బ్రేక్అవుట్ ఎలా వస్తుంది, జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఫస్ట్ 2 years ఈ వీటి గురించే మాట్లాడేవాడిని. అవన్నీ మాట్లాడేశాను కదా అని చెప్పి ఆ తర్వాత నుంచి మార్కెట్ గురించి, అనాలిసిస్ గురించి మాట్లాడటం మొదలుపెట్టాను. అదర్వైజ్ కొత్త వాళ్ళకి, ఆల్రెడీ ఎప్పటి నుంచో చూస్తున్న వాళ్ళకి పర్వాలేదు, తెలుసు చాలా సబ్జెక్టు. కొంచెం రీసెంట్గా ఈ మధ్య కాలంలో లాస్ట్ 2 years 3 years నుంచి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఏంటంటే బ్రేక్అవుట్ అంటే చూడండి, ఈ బ్రేక్అవుట్ని క్యాండిల్ స్టిక్స్లోనే చూడండి, అంతేగాని లైన్ గ్రాఫ్లో క్లోజింగ్ ప్రైస్ గ్రాఫ్లో చూడకండి. దానివల్ల ఏం తెలియదు. ఎందుకంటే పరిమాణము, దాని తాలూకు పరిమాణము, ఎత్తు, సైజు, కలరు అవన్నీ చాలా దే మ్యాటర్ ఎ లాట్. ఇప్పుడు మార్కెట్ క్యాండిల్స్ ఇలా వస్తున్నది అనుకోండి, దీన్ని ఇట్లా వెళ్తుంటే రేంజ్ అని లేకపోతే కన్సాలిడేషన్ అని కొంచెం తగ్గుతూ ఉంటే ఏమండి దీన్ని కన్సాలిడేషన్ అంటాం. ఇట్లా ఉంటే దీన్ని ఇట్లా ఉంటే మోర్ ఆర్ లెస్ రేంజ్ అంటాం. కొద్దిగా తగ్గుతూ ఉంటే కన్సాలిడేషన్ అంటాం. దీన్ని రేంజ్ అని, దీన్ని కన్సాలిడేషన్ అని అంటాం. కానీ భయంకరంగా పడిపోతే మాత్రం దీన్ని కన్సాలిడేషన్ అనం, ఫాల్ అంటాం. ఒక్కోసారి ఏమవుతుందంటే నడుస్తూ 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 సడన్గా ఓ పెద్ద క్యాండిల్ వస్తుంది, విత్ ఆర్ వితౌట్ గ్యాప్ అప్. గ్యాప్ అప్ రావచ్చు, గ్యాప్ అప్ లేకపోవచ్చు కూడా. ఇది గ్యాప్ అప్ క్యాండిల్ అంటే మార్కెట్లో ఇలా నడిచి 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 ఒక్కసారి గ్యాప్ అప్ తోటి పెద్ద క్యాండిల్ వచ్చింది అంటే ఇది ఈ పెద్ద క్యాండిల్. సపోజ్ దిస్ ఇస్ వైట్ క్యాండిల్. వైట్ క్యాండిల్ పైన వచ్చే పెరిగేటప్పుడు వైట్ క్యాండిల్ వస్తుంది, పడిపోయేటప్పుడు రెడ్ క్యాండిల్ వస్తుంది కదా. వైట్ క్యాండిల్ వచ్చింది. దీని భావమేమి తిరుమలేస అంటే ఏదో ఉంది అక్కడ, లేకపోతే అలా పెద్ద క్యాండిల్ రాదు. దాని అక్కడ కంపెనీలో ఏమో జరుగుతున్నది. రిజల్ట్స్ టైం అయితే రిజల్ట్స్ బాగుంటాయని, లేకపోతే పెర్ఫార్మెన్స్ బాగుందనే విషయం తెలియటం. ఇక్కడ పెద్ద పెద్ద ఆపరేటర్స్కి, రీసెర్చ్ ఎనలిస్టులకి, అంటే వాళ్ళకి పెద్ద నెట్వర్క్ ఉంటే వాళ్ళకి, తర్వాత కంపెనీలోని ఇన్సైడర్స్కి, కంపెనీతో కనెక్టెడ్గా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే మెల్లమెల్లగా కొనుక్కుంటూ వెళ్తారు. చూడండి ఎట్లా అంటే దాన్ని అక్యూములేషన్ స్టేజ్ అంటాం. ఎందుకంటే నేను క్యాండిల్స్లో అంత అన్ని క్యాండిల్స్ తయారు చేయలేను కదా. దీన్ని అక్యూములేషన్ స్టేజ్ అంటాం. ఈ అక్యూములేషన్ స్టేజ్ యాక్చువల్గా డిమాండ్ జోనే. ఈ అక్యూములేషన్ స్టేజ్లో ఏమవుతుందంటే ఓన్లీ దోస్ పీపుల్ హూ ఆర్ షూర్ ఆర్ డెఫినెట్ అబౌట్ దిస్ కంపెనీ ఇది కొనుక్కుంటూ వెళ్తారు, కొద్ది కొద్ది కొనుక్కుంటూ వెళ్తారు. ఇది మన నోటీస్కి రాదు. ఇట్లా ఉన్నప్పుడు ఎవరు కొనం, మనం కొంటామా? కొనం. ఒకసారి ఎప్పుడైతే అందుకుందో అప్పుడు మన నోటీస్కి వస్తుంది. ఇక్కడ 560 రూపాయల నుంచి 640 రూపాయల వరకు వెళ్ళి 640 నుంచి ఏకదాటిగా 720కి వెళ్ళింది అనుకోండి. ఇక్కడ 560 నుంచి కొనుక్కెళ్ళిన వాళ్ళు మధ్యలో కొద్దిగా ఎక్కువ తక్కువలకి కొనుక్కుంటూ పోతున్నారనమాట. వీళ్ళు ఖచ్చితంగా అండ్ దిస్ ఈజ్ ఫాలోడ్ బై బిగ్ రైజ్. అంటే వీళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, దే హ్యావ్ సమ్ కన్విక్షన్.
అందుకని కొద్దిగా చుప్కే చోరీ చుప్కే అంటారు కదా, సరెప్టిషస్ ఆపరేషన్. అలా కొనుక్కుంటూ వెళ్తున్నారు. ఇక్కడికి వచ్చేటప్పుడు బ్రేక్ వచ్చేటప్పుడు ఇట్ విల్ డ్రా ది అటెన్షన్ ఆఫ్ యూ అండ్ మీ. ఒకసారి 4% రైజు, 5% రైజు, 10% పెరిగింది, 8% పెరిగింది నిన్న వస్తుంది కదా. ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా కాలం లోలో ఉండి తక్కువలో ఉండి అలా ఉందనుకోండి. చాలా కాలం తక్కువలో ఉండి తగ్గి ఒక్కసారి ఎప్పుడన్నా వచ్చిందనుకోండి ఇలాగా, వీళ్ళందరూ కూడా విసిగి వేసారుంటారు చాలామంది. ఏంటి ఇది పెరగట్లేదు, అమ్మో. ఇప్పుడు ఈయన ఎక్కడో కొనుక్కున్నాడు అనుకోండి, ఆకాశంలో ఇక్కడ కొనుక్కునేటప్పటికి కొంతమంది ఇక్కడ కొనుక్కున్నారు, వీళ్ళు ఏం చేస్తారంటే దే విల్ కమ్ అవుట్. అమ్మయ్య, లాస్లో నడిచింది ఇప్పటివరకు, దిస్ ఈజ్ వండర్ఫుల్, లెట్ మీ కమ్ అవుట్. ఇది చెప్పాలంటే మిస్టేక్ కిందే లెక్క. అసలు యాక్చువల్గా స్టోరీ ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, వీళ్ళు బయటకు వచ్చేస్తున్నారు కదా, వీళ్ళు చక్కగా ఉన్నారు, వీళ్ళందరూ చక్కగా కొనుక్కొని ఉన్నారు, వీళ్ళు బయటికి రారు. వీళ్ళ ఒత్తిడి ఎక్కువైతే, ఇట్లా అమ్మే వాళ్ళ ఒత్తిడి ఎక్కువైతే, వీళ్ళ అవుట్ నంబరింగ్ అయితే ఎక్కువ క్వాంటిటీస్లో వీళ్ళు ట్రేడ్ చేసినట్లయితే నెక్స్ట్కి ఏమవుతుందంటే ఇది నెక్స్ట్ తగ్గుతుంది, కన్సల్టేషన్కి వస్తుంది. ఉండి మళ్ళీ అందుకుంటుంది. ఏది కంపెనీలో స్ట్రెంగ్త్ ఉంటే ఏం చేస్తారు, ఇక్కడ కొనుక్కున్న వాళ్ళు మళ్ళీ తగ్గుతుంటే మళ్ళీ కొంటారు, వదిలిపెట్టరు. పెరిగిన తర్వాత మళ్ళీ తగ్గుతుంటే మళ్ళీ కొంటారు, మళ్ళీ అందుకుంటుంది. ఇది బ్రేక్అవుట్ అంటే. ఈ బ్రేక్అవుట్లో జనరల్గా ఏమవుతుందంటే ఒక ఫస్ట్ ఇండికేషన్ ఒక పెద్ద క్యాండిల్తో వస్తుంది, ఆ తర్వాత కొన్ని రోజులు కన్సాలిడేషన్లో నడుస్తుంది. ఎందుకు కన్సాలిడేషన్లో నడుస్తుందంటే ఇక్కడ ఎక్కడో కొనుక్కున్న వాళ్ళు రీసెంట్గా జస్ట్ ఈ మధ్యకాలంలో దగ్గరలో కొనుక్కున్న వాళ్ళు, షార్ట్ టర్మ్ వాళ్ళు, లాంగ్ టర్మ్ నుంచి ఎప్పటి నుంచో కొనుక్కుని పెరగట్లేదు అని కూర్చున్న వాళ్ళు, వీళ్ళందరూ ఇక్కడ అమ్ముతారు. ఈ ఎప్పుడైతే పెద్ద క్యాండిల్ వచ్చిందో ఇక్కడ అమ్ముతారు. అమ్మిన తర్వాత కొన్ని రోజులు సెల్ మోడ్లో ఉండి పెరగకుండా అక్కడక్కడే ఉండి కొద్దిగా పెరిగి లేదు పెరగకుండా ఉండి ఆ తర్వాత మెల్లిగా అందుకుంటుంది, స్ట్రెంగ్త్ ఉంటే. లేకపోతే లేదు. అయితే ఒక పెద్ద క్యాండిల్ వచ్చి తర్వాత కన్సాలిడేషన్లో లేకపోతే రేంజ్లోకి వెళ్ళి మళ్ళీ ఇంకో పెద్ద క్యాండిల్ వచ్చింది అంటే ఖచ్చితంగా కొంతమంది దీన్ని వెంట పడుతున్నారు, దీన్ని వదిలిపెట్టడం లేదు. పీపుల్ ఆర్ ఆఫ్టర్ దిస్ పర్టికులర్ స్టాక్ అని అర్థం చేసుకోవాలి. పీపుల్ ఆర్ ఆఫ్టర్ దిస్ స్టాక్. ఇట్స్ అన్ ఇండికేషన్ దట్ ఇట్ ఈస్ బులిష్. ఇలా 2-3 సార్లు కూడా రావచ్చు, ఇంకెక్కువ సార్లు రావచ్చు. ఒకసారి వచ్చిన తర్వాత రెండోసారి కూడా వచ్చిందంటే అది కన్ఫర్మేషనే. అంటే ఇక్కడ సెల్లింగ్ రాదండి అంటే సెకండ్ టైం మళ్ళీ సెల్లింగ్ రావచ్చు. ఇక్కడెక్కడ ఉంటారు కదా, ఇగో ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళు, కొద్దిగా పీక్ లెవెల్లో ఎంటర్ అయిన వాళ్ళు, వీళ్ళు అబ్బో ఎందుకు వచ్చిందిలే మళ్ళీ ఉంటుందో పడిపోద్దో తెలియదు కదా, లెట్ మీ బుక్ ప్రాఫిట్. ఇక్కడ మళ్ళీ సెల్లింగ్ రావచ్చు, అక్కడ మళ్ళీ కన్సాలిడేషన్ కంటిన్యూ అవ్వచ్చు. అక్కడ కన్సాలిడేషన్లో మార్కెట్లు పడిపోతున్నాయి అనుకోండి, ఆ టైంలో ఈ షేరే కాదు నిఫ్టీ జనరల్గా పడిపోతున్నది అనుకోండి, అప్పుడు ఇది స్లో అవుతుంది. ఇక్కడి నుంచి పెరగదు, పెద్దగా కొన్నాళ్ళు వెయిట్ చేస్తుంది, సెల్లింగ్ వచ్చేస్తుంది. మార్కెట్ జనరల్గా డౌన్ అయినప్పుడు భయపడతారు కదా కొనుక్కున్న వాళ్ళు, దే విల్ బుక్ ప్రాఫిట్ ఆర్ దే విల్ బుక్ లాస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే విల్ కమ్ అవుట్. ఎందుకంటే అది ఇంకా పడే అవకాశం ఉంది. మార్కెట్లు సజావుగా బాగున్నాయనుకోండి, 1 క్యాండిల్స్ 2 క్యాండిల్స్ అంటే ఇంకా అక్కడి నుంచి ఇంకా పైకే కానీ కిందకి దిగదు. కొద్దిగా తగ్గినట్టు తగ్గి ఒక 0.5%, 1% తగ్గినట్టు తగ్గి మళ్ళీ అందుకుంటుంది. అంటే తగ్గేటప్పుడు కొద్దిగా తక్కువగా తగ్గుతుంది, పెరిగేటప్పుడు సడన్గా ఎక్కువగా పెరుగుతుంది. 0.5%, 1% తగ్గుతుంది. ఎప్పుడన్నా తగ్గితే పెరిగితే 1%, 1.5, 2% చొప్పున పెరుగుతుంది. అంటే తగ్గేదానికంటే పెరిగేది ఎక్కువగా ఉంటుంది.
అంటే నెట్ ఎఫెక్ట్ ఏంటంటే ఇట్ ఈస్ ఆన్ ది రైజ్. 60 రూపాయల షేరు 56, 58, 57 అట్లా వచ్చినా కూడా వెళ్ళిపోతుంది 70, 72, 75. చూసారా? సో ఇలాంటి బ్రేక్అవుట్స్ని కానీ మనం ఐడెంటిఫై చేయగలిగితే ఎస్ వీ కెన్ ఫైండ్ అవుట్ స్టాక్స్ విత్ మొమెంటమ్, స్టాక్స్ విత్ అప్వార్డ్ మూమెంట్లో ఉన్న స్టాక్స్ అంటే రన్నింగ్ బస్సు ఎక్కినట్టే. రన్నింగ్ బస్సు ఎక్కితే ఏమవుతుంది, బస్సు నడుస్తున్న బస్సు కొంచెం ఆపి కొద్దిగా స్లో చేసి ఎక్కుతాం, కానీ ఇట్ విల్ కంటిన్యూ టు రన్. ఆగిపోయిన బస్సు ఎక్కామనుకోండి, ఆ బస్సు ఎప్పటికీ డ్రైవర్ ఎప్పుడు ఎక్కుతాడు, కండక్టర్ టికెట్లు ఎప్పుడు ముగిస్తాడు, కట్ చేస్తాడు, ఎప్పుడు బయలుదేరతారు, ఎన్ని గంటలకు బయలుదేరతారో మన చేతిలో ఉండదు. ఆగిపోయిన బస్సు ఎక్కితే, రన్నింగ్ బస్సు ఎక్కితే రెడీమేడ్, దాంతోపాటు మనం కూడా వెళ్ళిపోతాం. సో రన్నింగ్ బస్సుకిను ఆగి ఉన్న బస్సు ఎక్కటానికి ఉన్న డిఫరెన్స్ అది. రన్నింగ్లో ఉన్న బస్సు ఎక్కటం, ఆగి ఉన్న బస్సు ఎక్కటం ఇదే. సో అయితే ఫాల్స్ బ్రేక్అవుట్లు కూడా ఉంటాయి, కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే కావాలని మిస్లీడ్ చేయటం కోసం, ఎక్కువ స్టాక్ అమ్మటం కోసం ఒక్కోసారి కొద్దిగా పెంచుతారు, ఆర్టిఫిషియల్గా పెంచేసి ఆ తర్వాత నుంచి ఫటాఫట్ అని పారేస్తారు. వన్ హ్యాస్ టు బి వెరీ కేర్ఫుల్. ఇన్ ద మీన్ టైం మీకు శ్రమ తెలియకుండా ఉండటం కోసం మీకు 2 షేర్లు చెప్తాను. చూడండి, ఊరికి ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఎప్పుడు ఫ్రీక్వెంట్గా డిస్కస్ చేసే షేర్లే, ఎక్కడికో వెళ్ళటం లేదు. నేను బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు వచ్చానండి. రోజు చెప్తున్నాను కదా, కాబట్టి మీకు అర్థం చేసుకోవటం కూడా ఈజీ. ఒకసారి చూడండి, ఇది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఇక్కడ బాటమ్ అవుట్ అయ్యింది అనుకున్నాం, ఇక్కడ బాటమ్ అవుట్ అయింది కదా. ఇక్కడ బాటమ్ అవుట్ ఎక్కడ 54 రూపాయల దగ్గర బాటమ్ అవుట్ అయ్యి ఇక్కడి నుంచి ఒక్కసారి పెద్ద క్యాండిల్ తీసుకుంది, 55, 56 దగ్గరికి వెళ్ళింది ఒక్క క్యాండిల్ కదండి ఇక్కడ. అయితే దీనికి బ్యాక్లాగ్ ఎంత ఉంది అంటే దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ బ్యాక్లాగ్ ఉంది. అందులో మార్కెట్లు కూడా అంత 1 ఆగస్ట్ అంత ఏమీ యాక్టివ్గా లేవు మార్కెట్లు. 1 ఆగస్ట్ అంటే అప్పుడు మార్కెట్లు బాగలేవు. దాంతో ఇట్ ఎక్స్పీరియన్స్డ్ సెల్లింగ్. ఇక్కడ తర్వాత సెల్లింగ్ వచ్చి ఇక్కడికి వచ్చి ఆగింది. ఏమంటే 52 రూపాయలకి వచ్చి ఆగింది. సో దిస్ ఈజ్ డిస్గస్టింగ్, అంటే చెప్పాలంటే డిసప్పాయింటింగ్. 54 దగ్గర కొనుక్కున్న వాళ్ళకి 52 దగ్గరికి వచ్చేసింది, డిసప్పాయింటింగ్ కదా. అయితే జాగ్రత్తగా గమనించండి, ఇంతకుముందు ఇది హై చూడండి, 57, 58కి వెళ్ళింది. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ చూడండి, పెద్ద బ్రేక్అవుట్ కదా ఇది. పెద్ద బ్రేక్అవుట్ అంటే 53, 54 వరకు వచ్చినట్టు వచ్చి అక్కడి నుంచి పెద్ద బ్రేక్అవుట్ వచ్చింది, అంటే 57కి వెళ్ళిపోయింది. ఆ మర్నాడు ఫాలో అయ్యి ఇంకొంచెం పైకి వెళ్ళింది, అంటే భయపెట్టింది కదా. 58 ఆ రేంజ్కి వెళ్ళింది. 58 ప్లస్కి వెళ్ళిన తర్వాత వాట్ హ్యాపెండ్ నెక్స్ట్? దీన్ని బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అంటారు. పడేశారు. బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ తర్వాత అంతా బేరిషే. ఇక్కడికి వచ్చింది, ఇక్కడ మళ్ళీ రికవరీ వచ్చింది, మళ్ళీ ఇక్కడ నిలబడలేదు, మళ్ళీ ఇక్కడికి వచ్చింది. అంటే ఈ మధ్యలో యాక్చువల్గా మార్కెట్ కూడా బాగోలేదు, సెల్లింగ్ వచ్చింది. ఇలా రావడానికి వన్ ఆఫ్ ది రీజన్స్ ఏంటంటే మార్కెట్లో ఒకటి బాగోలేదు, 2 ఈ కంపెనీ ఈ పర్టికులర్ స్టాక్ చాలా రోజులుగా డౌన్లో ఉంది. 50, 49, 50, 52లో చాలా కాలంగా ఉంది. చాలా కాలంగా ఏదైనా షేర్ ఉంటే కొద్దిగా రికవర్ అయింది, పెరిగింది అనగానే భయపడిపోయి, అంటే ఎందుకు వచ్చిందిలే తర్వాత చూద్దాం, లేకపోతే ఇంకో దాంట్లో పెట్టుకుందాం, ఇది పెరగలేదు, ఇన్ని సంవత్సరాలు పోషించాను నేనని చెప్పి ఇక్కడ అమ్మేస్తాను. సో దిస్ ఈజ్ ద లాస్ట్ లాఫ్. ఇక్కడికి వచ్చేటప్పటికి లాస్ట్ లాఫ్.
52 దగ్గరికి వచ్చేటప్పటికి 57, 58 దగ్గర కొనుక్కున్న వాళ్ళు 52 దగ్గర అంటే ఆలోచించండి, ₹6 అంటే 10% కంటే ఎక్కువ, మోర్ దాన్ 10% ఎగిరిపోయింది. సో అంటే 15% సుమారుగా ఎగిరిపోయింది ఇక్కడికి వచ్చేటప్పటికి. దెన్ వాట్ హ్యాపెన్ చూడండి మళ్ళీ. సో ఇది బాటమ్ అవుట్ అయింది ప్లేస్. ఇక్కడ నుంచి ఇక్కడ ఈ బాటమ్ అవుట్ అయిన స్టేజ్లో ఓ చిన్న బ్రేక్అవుట్, చిన్న అంటే మరీ చిన్నదేం కాదు, బ్రేక్అవుట్ వచ్చింది. బ్రేక్అవుట్ ఎలా ఉందో చూడండి. ఇది 52.5 దగ్గర నుంచి ఒక్క రోజులో 54.20 అంటే ₹2 అంటే మోర్ దెన్ 4% ఒక్క రోజులో ఎగిరిపోయింది, పెరిగింది. ఎప్పుడైతే పెరిగిందో దట్ ఈస్ గివింగ్ ఎన్ ఇండికేషన్, నన్ను జాగ్రత్తగా చూడండి, నన్ను తక్కువగా అంచనా వేయకండి, జాగ్రత్త అని చెప్పడం ఒక ఇండికేషన్. అయితే ఇది గ్యారంటీ ఏం లేదు. ఎందుకు లేదు? ఇదే ఈ 52కి మళ్ళీ ఆ తర్వాత సబ్సిక్వెంట్ ట్రేడ్స్లో 52 నుంచి 54కి వెళ్ళింది. 52 కంటే దిగువకు వచ్చింది అనుకోండి ఎప్పుడన్నా, ఇంకా దాన్ని దండం పెట్టేయటం, వదిలేయటమే. ఎందుకని? ఎంత అయితే పెరిగిందో అంతా తగ్గినప్పుడు అది సెల్ మోడ్లో ఉందని అర్థం. కానీ అలా జరగలేదు. నెక్స్ట్ డే మళ్ళీ పెరిగింది. అయితే బాగా పెరిగినా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది అక్కడే. అందుకని ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్ పైనుంచి కొద్దిగా ఇంత దాకా వెళ్ళి తర్వాత మళ్ళీ తగ్గింది. ఇంత దాకా అంటే 55.5 పైనే వెళ్ళింది, మళ్ళీ 55కి వచ్చేసింది, 54.70 అలా వచ్చేసింది. అంటే ఇక్కడ సెల్లింగ్ వచ్చింది. ఆ మర్నాడు మళ్ళీ సెల్లింగ్ వచ్చింది కొద్దిగా. అంటే ప్రాఫిట్ బుకింగ్ ఎందుకు వచ్చింది? ఇది నిలుస్తుందో నిలవదో అని ఇక్కడ అమ్మేసుకున్నారు కదా. సో ఆ తర్వాత ఒక చిన్న రైజు ఫాలోడ్ బై బిగ్ రైజ్. చూడండి ఇక్కడ ఈ లెవెల్లో 54, 55 లెవెల్లో బ్రేక్అవుట్ వచ్చింది. 55 దగ్గర వచ్చిన బ్రేక్అవుట్ ఎంత పెద్ద బ్రేక్అవుట్ అంటే 55 నుంచి ఏకంగా 57+ వెళ్ళిపోయింది కదా. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటి? చాలా జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఇది బ్రేక్అవుటే, ఇది బ్రేక్అవుటే కానీ దీనికంటే పవర్ఫుల్ బ్రేక్అవుట్ ఇది. ఎందుకని? ఒక బ్రేక్అవుట్ తర్వాత తగ్గకుండా పైకే నడిచింది మార్కెట్. ఒక బ్రేక్అవుట్ తర్వాత ఏమాత్రం దిగల, పైనే నడుస్తూ కొద్దిగా ఏకంగా ఇంకోసారి పెద్ద బ్రేక్అవుట్ ఇచ్చింది. అంటే బ్రేక్అవుట్ ఆఫ్టర్ బ్రేక్అవుట్. ఈ బ్రేక్అవుట్కి మధ్యన గ్యాప్ తక్కువ, 4 సెషన్స్ అంతే. 4 సెషన్స్లో మళ్ళీ బ్రేక్అవుట్ వచ్చింది. అంటే ఏంటి? సమ్ పీపుల్ ఆర్ చేజింగ్ దిస్ స్టాక్, వెరీ మచ్ చేజింగ్ అని అర్థం. ఓకే. సో ఈ బ్రేక్అవుట్ ఫాల్స్ బ్రేక్అవుట్ కానేరదు. అంటే ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ రాదండి అంటే అనేం లేదు. ఎందుకు రాదు? ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు, ఇంకా తగ్గొచ్చు. అయితే అది ఎలా చెప్తున్నారండి అంటే చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఒక డోజీ వచ్చింది. ఈ డోజీ చూడండి. ఈ డోజీ ఇట్ ఈస్ గివింగ్ 50-50 ఛాన్స్ ఫర్ గోయింగ్ ఫర్దర్ ఆర్ ఫాలింగ్. ఇది చాలా జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ రానున్న 1-2 రోజుల్లో గ్యాప్ డౌన్ అయ్యి, లేకపోతే ఈక్వల్గా ఓపెన్ అయ్యి, లేదా పైన ఓపెన్ అయినా కిందకు వస్తే, అంటే ఈ క్యాండిల్కి దగ్గరగా 55 దగ్గర నుంచి పైకి వెళ్ళింది కదా, 55కి దగ్గరగా వచ్చిందనుకోండి, తగ్గిందనుకోండి, అంటే ఈక్వల్గా ఒక రెడ్ క్యాండిల్ వచ్చిందనుకోండి, ఆల్మోస్ట్ యూ కెన్ సే బేరిష్ ఎన్గల్ఫింగ్ అంటాం. ఆల్మోస్ట్ ఇంత పెద్దదే దగ్గర ఒక రెడ్ క్యాండిల్ వచ్చిందనుకోండి, సేల్ వచ్చిందనుకోండి, అంటే అప్పుడు ఈ నక్షత్రాన్ని, అంటే ఈ నక్షత్రం కాదనుకోండి, డోజీ అనుకోండి, ఈ డోజీని మనం ఏమని చెప్పొచ్చు అంటే, కొంపతీసి ఇది ఈవినింగ్ స్టార్ కాదు కదా. ఈవినింగ్ స్టార్ అంటే అస్తమించిన సూర్యుడు, అట్లా తీసుకోండి. సూర్యుడు అస్తమించిన తర్వాత చీకటేగా. అంటే దీని తర్వాత తగ్గుతుంటే ఇది ఇంకా ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్ టు పికప్. ఇంతకన్నా పికప్ అవ్వదు ప్రస్తుతానికి అని. ఓకే. ట్రేడర్సు అలర్ట్గా ఉండి బయటకు వచ్చేయాలి. ఇన్వెస్టర్స్కి ఇది ఇర్రెలవెంట్.
2 బ్రేక్అవుట్లు వచ్చినాయి అంటే ఖచ్చితంగా దిస్ ఈజ్ పాయిజ్డ్ టు మూవ్ అప్. ఎంత పైకి వెళ్తుంది అనేది దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో ఇదండి, ఒక బ్రేక్అవుట్ 2 బ్రేక్అవుట్లు అంటే ఇట్స్ ఎ కన్ఫర్మేషన్ ఆఫ్ అప్ ట్రెండ్ లేదా డౌన్ ట్రెండ్. అదే రెడ్ క్యాండిల్ అయితే డౌన్ ట్రెండ్. మార్కెట్లు బాగున్నాయి, ఇవి బాగున్నాయి కాబట్టి, పిఎస్యు బ్యాంక్స్ బాగున్నాయి కాబట్టి వాటిలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రని ప్రత్యేకంగా ఇన్వెస్టర్స్ బయర్స్ చూజ్ చేసుకున్నారని అర్థం. మరి ఇది ఎంతవరకు వెళ్తుందంటే చూడాలి. ముందు ప్రీవియస్ హై ఒకటి ఉంది కదా, చూడండి, ప్రీవియస్ హై 58 ఉంది కదా, ఈ 58ని అధిగమించాలి. ఇక్కడ 58 దగ్గర ఉంది. ఈ 58ని అధిగమించిందంటే క్లియర్ బ్రేక్అవుట్. ఇక్కడ ఏమండి, ప్రీవియస్ హైని అధిగమించితే ఇది ఇక్కడ దీన్ని అధిగమించితే దీన్ని అధిగమించితే 58ని ఎస్ క్లియర్ కేస్ ఆఫ్ బ్రేక్అవుట్. సో అప్పటి వరకు మనం చూడాలి ఇది క్లియర్ బ్రేక్అవుటా కాదనేది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ 57 ప్లస్కి వచ్చింది. ఆ 58 ఆ కాస్త కార్యక్రమం కూడా అయిపోతే మాత్రం ఎస్ దిస్ ఈజ్ బుల్లిష్. అంటే మరి కొనుక్కోవాలండి అంటే కొనుక్కోవటం గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొనుక్కోవటం అనేది డెసిషను, చాలా ఇంపార్టెంట్ డెసిషను. బట్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు మాత్రం ధైర్యంగా హోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు, ఇంకా వెయిట్ చేయొచ్చు. ఓకే, ఈవెన్ షార్ట్ టర్మ్ ట్రేడర్స్, షార్ట్ టర్మ్ కోసం కొనుక్కునే వాళ్ళు కూడా ఉంచుకోవచ్చు. ఇట్లా ఉంటుంది. ఐ థింక్ మీకు నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైందండి? సరే, ఇంకొక షేర్ కూడా చూపిస్తాను. ఏంటి ఆ షేర్ అంటే లారస్ ల్యాబొరేటరీస్. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో ట్రంప్ గారి ఈ టారిఫ్ వారు మొదలుపెట్టిన దగ్గర నుంచి యాక్చువల్గా ఏం జరుగుతున్నదంటే దేర్ ఈజ్ డల్ పొజిషన్, డల్ పీరియడ్, డల్ టైమ్ ఫర్ ఫార్మా. ఇన్స్పైట్ ఆఫ్ దట్ జాగ్రత్తగా చూడండి, దిస్ ఈజ్ లారస్ ల్యాబ్స్. ఇది ఈ కింద ఉన్న లైన్ ఏంటండి అంటే మీరు అడగలేదు, నేను చెప్పలేదు. ఇది 20-డే మూవింగ్ యావరేజ్, షార్ట్ టర్మ్ని సూచిస్తుంది. ఈ 20-డే మూవింగ్ యావరేజ్కి పైన నడిచినంత వరకు బుల్లిష్ అనే చెప్పాలి. కిందకు వస్తే షార్ట్ టర్మ్ బేరిష్నెస్ ఉందని అర్థం. ఇక్కడ చూడండి వాట్ హ్యాపెండ్, ఎంత ఇంట్రెస్టింగ్ స్టోరీ చూడండి. ఇది ఎక్కడ, ఇక్కడ ఇది బాటము. ఇది బాటమ్ అంటే 700, 650, 700 మధ్యన ఏమండి, 650 వేసుకోండి. ఈ 650 ఇక్కడ 650 దగ్గర నుంచి మెల్లమెల్లగా అందుకుంది, గట్టిగా అందుకుంది. మూవింగ్ యావరేజ్ పైనే నడిచింది అంటే బుల్లిష్, ఎక్కడ దిగిరాలా, రాలేదు కదా. ఇక్కడ ఈ స్టేజ్లో చూడండి, ఈ స్టేజ్లో కొద్దిగా కన్సాలిడేషను, ఇక్కడ ఒక క్యాండిల్ వచ్చింది, మరీ పెద్ద క్యాండిల్ ఏం కాదు, కొద్దిగా రిలేటివ్గా పెద్ద క్యాండిల్, గ్రీన్ క్యాండిల్. తర్వాత కొద్దిగా స్లో అయినట్టుగా అయ్యి కన్సాలిడేషను లేదా రేంజ్ అన్నట్టుగా అనిపించి మరి ఇక్కడ పెద్ద క్యాండిల్ వచ్చింది. చూసారా, దిస్ ఈజ్ అ ఫస్ట్ ఇండికేషన్ ఆఫ్ బ్రేక్అవుట్. అంటే ఇక్కడ కొనుక్కున్న వాళ్ళు మేధావులు, అది పెరుగుతుందని వాళ్ళకి ఒక అవగాహన ఉంది, వాళ్ళు కొనుక్కున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది కొన్నారు, కొంట మొదలుపెట్టారు. వచ్చింది క్యాండిల్, తర్వాత ఇంకోటి వచ్చేటప్పటికి అమ్మో నేను మిస్ అయిపోయాను. దీన్ని ఏమంటారంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫోమో అంటారు. ఈ ఫోమో ఉన్నవాళ్ళు ఇక్కడ ఎంటర్ అయ్యారు, ఎక్కడో మళ్ళీ పడిపోయింది, తగ్గింది కదా. సో తగ్గిన తర్వాత మళ్ళీ అందుకుని అబోవ్ మూవింగ్ యావరేజ్కి వచ్చింది. అంటే ఆ అబోవ్ మూవింగ్ యావరేజ్ నడుస్తూ ఇప్పటి వరకు మొత్తం మీద ఆ అబోవ్ మూవింగ్ యావరేజ్ దిగి రాలేదు. అంటే అర్థం ఏంటి, మూవింగ్ యావరేజ్కి పైనే నడిచింది. అది ఎప్పటి నుంచి, ఆగస్టు
14 ఆగస్టు 15 స్వాతంత్ర్యం వచ్చింది కదా, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అక్కడి నుంచి పైకే నడిచింది. కొద్దిగా స్మాల్ కన్సల్టేషన్స్ తోటి పైకే నడుస్తూ 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 ఏమండి ఇది 870 860 నుంచి కన్సల్టేషన్ కొద్దిగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఈరోజు మళ్ళీ ఒకసారి కన్సల్టేషన్కి వచ్చింది, బ్రేక్అవుట్. సో చూడండి, ఈ బ్రేక్అవుట్ ఇక్కడ వచ్చిన బ్రేక్అవుట్ ఏదైతే ఉందో అది ప్రిలిమినరీ ఇండికేషను, ఇది పర్వాలేదు అని ధైర్యం చెప్పే ఇండికేషన్ ఉంది. ఇది బ్రేక్అవుట్ కాదు, చిన్న క్యాండిల్ అనుకోండి, ట్రెండ్ కంటిన్యూషన్ క్యాండిల్ అంతేగాని ట్రెండ్ ఇనిషియేటివ్ కాదు ఇది. కానీ ఆ తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ దీన్ని కన్ఫర్మ్ చేస్తున్నది, ఎస్ ఐఎమ్ దేర్ టు పికప్. సో దీన్ని వాచ్ చేయాలి. కమింగ్ డేస్లో కాస్త కూస్తో కరెక్షన్ వచ్చినా హోల్డ్ చేసుకోవాలి, భయపడకూడదు. ఎందుకని వెయిట్ టిల్ నెక్స్ట్ కన్ఫర్మేషన్. ఆ తర్వాత కూడా పెద్ద క్యాండిల్స్ వచ్చాయనుకోండి, వస్తున్నాయనుకోండి, అంటే అర్థం ఏంటి, దీన్ని తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు 900 ఉంది, వాళ్ళు 923, అంటే మోర్ దాన్ 1000 కంటే ఎక్కువ పైకి తీసుకెళ్ళిపోతారు అని అర్థం. చూసారా, ఇట్లాంటివి హ్యాంగ్ ఆన్ చేసుకుంటే పట్టుకుని ఉంటే డీసెంట్గా 20, 30, 40, 50% రిటర్న్ ఇవ్వచ్చు. అయితే గ్యారంటీ కాదు, దేర్ ఇస్ నో గ్యారంటీ ఫర్ ఎనీథింగ్. సడన్గా ఏదైనా అయితే కంపెనీకైనా మార్కెట్కైనా కానీ ఈ ట్రెండ్ హాల్ట్ అవ్వచ్చు, ట్రెండ్ రివర్స్ అవ్వచ్చు. అందుకని ఈక్విటీ అంటే రిస్క్ ఉంటుందని అంటారు, గ్యారంటీ అనేది దేనికి ఉండదు. చూసారా, సో ఇది ఈ క్యాండిల్కి సపోర్టింగ్. ఈ క్యాండిల్ ఇట్లా అడపా పెద్ద క్యాండిల్స్ వస్తున్నాయి అంటే అర్థం ఏంటంటే దిస్ ఈజ్ పాయిజ్డ్ టు రైజ్ అండ్ రైజ్ ఫర్దర్. నాకు అంత టైం లేదు, టైం పర్మిట్ చేయదు, లేకపోతే చాలా షేర్లు చూపించగలను. మీరు ఇట్లాంటివి చూసి స్టడీ చేసి జాగ్రత్తగా దీని ఫండమెంటల్స్ అవి చెక్ చేసుకుని ఇన్ఫర్మేషన్ అది తీసుకుని అప్పుడు ఎంటర్ అవ్వచ్చు, స్టడీ చేసి దీని గమనాన్ని చూసి కదా. కానీ 2 క్యాండిల్స్ రావటం అంటే ఏంటంటే బుల్లిష్నెస్. కొంచెం ఎక్కువ టైం పట్టింది. ఎందుకు పట్టిందంటే దీన్ని కొనుక్కున్న వాళ్ళు ఏంటంటే కొంచెం ప్రాఫిట్లు బుక్ చేసుకున్నారు, ఎలా ఉంటుందో ఏమో. మధ్యలో టారిఫ్ గొడవలు కూడా జరుగుతున్నాయి కదా, పైగా ఫార్మా ఇండస్ట్రీ అంత బాగోలేదు ఈ మధ్యకాలంలో. సో ఇదండి స్టోరీ. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ఏంటి మీకు అర్థమైందా లేదా, బాగుందా లేదా, నచ్చిందా లేదా అని. అయితే ఫాల్స్ బ్రేక్అవుట్లు కూడా ఉంటాయి, కేర్ఫుల్గా ఉండాలి. అది ఇంకోసారి ఇంకో చోట చెప్తాను. ఫాల్స్ బ్రేక్అవుట్లు దే ఆర్ డేంజరస్, మిస్లీడ్ చేస్తాయి. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్ళు అనేది కాదు కదా అది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ ఐఎమ్ డన్. I hope you have understood and you have enjoyed this class, and kaluddam next day. All the best. Thank you very much.